పేరు ప్రవీణ్ కుమార్. ఇక్కడ చూసిన కార్యక్రమాలు, ఇక్కడ అనాథలని ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, వాళ్ళని చూసుకునే విధానము, వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ అయినా కూడా డాక్టర్లు ఉండి వాళ్ళకి 24/7 వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీసు, వాళ్ళకి కావాల్సిన హెల్త్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చూసుకునే విధానము అంతా హైజెనిక్గా ఉంది. చాలా బాగుంది. ఇట్లా కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని కూడా నేను ఆకాంక్షిస్తున్నాను. ఇక్కడ అందరినీ రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా చాలా బాగుంది. నమస్తే అండి, నా పేరు అశ్విని. ఇక్కడంతా ఫెసిలిటీ అనాథులకి చాలా బాగా చూసుకుంటున్నారండి. ప్లస్ దట్ మతిస్థీమత లేని వాళ్ళకు కూడా చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు ఇంట్లో ఒకరు ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటేనే ఈ కాలంలో చాలా కష్టం ఉంది వాళ్ళని చూసుకోవడానికి. ఇక్కడ సుమారు 600 మంది మతిస్థీమత లేని వాళ్ళని బాగా చూసుకుంటున్నారు. ఓన్లీ ఫుడ్ పరంగా కాకుండా హెల్త్ వైజ్ కూడా వాళ్ళకి హాస్పిటాలిటీ కానీ చెకప్ కానీ అంతా చాలా బాగుంది ఫెసిలిటీ. ఈవెన్ వచ్చిన వాళ్ళకు కూడా అంతా బాగా చూసుకుంటున్నారు. మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది, చాలా హైజీనిక్గా ఉంది. ఫుడ్ కూడా చాలా హైజీనిక్గా ఉంది. సో ఇక్కడ వచ్చి ఇవన్నీ చూసాక చాలా సంతోషం అనిపించింది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.